ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనమందరము మరొకసారి ఆయన సన్నిధిలో చేరి రీతిగా దేవుని మాటలు వినటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ప్రతి బుధవారము దైవ గ్రంథములో నుండి మనము మత్తయి సువార్తను ధ్యానం చేస్తున్నాము. ఈ మత్తయి సువార్తలో 13వ అధ్యాయానికి మనం వచ్చాం. ఈ 13వ అధ్యాయంలో కూడా మనము కొన్ని సంగతులు ధ్యానం చేశాం. ఈ 13వ అధ్యాయములో పరలోకమును గూర్చిన ఉపమానాలను యేసు ప్రభువారు చెప్పటములో ఉద్దేశం ఏంటి, అవి మనం ఎందుకు తెలుసుకోవాలో, పరలోక రాజ్యం అంటే ఏమిటో దేవుని వాక్యములో నుండి మనము తెలుసుకుంటున్నాం. ఈరోజు మనము ఈ అధ్యాయములో చివరి ఉపమానాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. బైబిల్ గ్రంథమును తెరచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 51, 52 వచనాలు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్ చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51, 52 వచనాలు మనము చదువుకుందాం. వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్య భాగంలో ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయములో పరలోక రాజ్యాన్ని గూర్చిన సంగతులు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటంలో ఆయన ఉద్దేశం ఏంటి అనంటే, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యమును గూర్చి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో ప్రవేశించాలి. ఒక వ్యక్తి పరలోక రాజ్యములో ప్రవేశించాలి అనంటే ముందు పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కానీ ప్రవేశించలేడు అనే విషయం మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాం. బైబిల్ గ్రంథములో ఇప్పటికీ విత్తువాని ఉపమానం గురించి మాట్లాడుకున్నాం. 4 రకాలైన నేలలో పడిన విత్తనాలు, తరువాత పొలములో విత్తనములు విత్తగా దుష్టుడు వచ్చి గురుగులు విత్తిపోయెను అనే సంగతిని మనము నేర్చుకున్నాం. ఇక ఆ తరువాత ఒకడు తన పొలములో విత్తిన విత్తనము ఆవగింజను పోలియున్నది పరలోక రాజ్యం అనే సంగతి మనము తెలుసుకున్నాం. ఆ తరువాత ఒక స్త్రీ పిండి తీసుకొని దానిని పొంగు వరకు కూడా ఉంచిన విధానము గూర్చి మనము నేర్చుకున్నాం. ఇక ఆ తరువాత పొలములో దాచబడిన ధనాన్ని గూర్చి నేర్చుకున్నాం. అంటే పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ప్రభు చెప్పిన విషయాలు. ఆ తరువాత పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. తరువాత పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అని మనము నేర్చుకున్నాం. ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెబుతూ వారిని అడిగాడు, మీరు గ్రహించితిరా అని అన్నాడు. ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ చెప్పాను,
మీరు గ్రహించితిరా అని వారిని అడిగితే వాళ్ళు ఏమన్నారు? గ్రహించాము అని అన్నారు. ఇప్పుడు ఒకవేళ ప్రభువు అదే ప్రశ్న మనల్ని వేశాడు అనుకో, ఇన్ని సంగతులు నా దాసుని ద్వారా నేను మీకు తెలియచేశాను పరలోక రాజ్యాన్ని గురించి, మరి మీరు గ్రహించితిరా అని ఒకవేళ మనల్ని అడిగితే ఇప్పుడు మనమేం చెబుతాం సమాధానం? వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? గ్రహించితిరా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? అడిగారు కదా, 51వ వచనం ఒకసారి చదవండి. 51వ వచనం, వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. అంటే ఇప్పటి వరకు యేసు ప్రభువారు చెప్పిన ఈ పరలోక రాజ్యములను గూర్చినటువంటి ఉపమానమును వినే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? గ్రహించాలి. ఏదో వచ్చాం, విన్నాం, వెళ్ళిపోతున్నాము అని అంటే కుదరదు. వినిన ప్రతి ఒక్కరూ గ్రహించితే తప్ప ఈ విషయాలు మనకు అర్థం కావు. ఇవి అర్థమైతే తప్ప పరలోక రాజ్యములో మనము ప్రవేశించలేము. పరలోక రాజ్యములో ప్రవేశించిన మనము పరలోకానికి చేరుకోలేము. ఎందుకంటే నేను పరలోక రాజ్యము అంటే ఏంటో మొట్టమొదటిగానే చెప్పాను. పరలోక రాజ్యము వేరు, పరలోకము వేరు. పరలోకములోనికి ఈ పరలోక రాజ్యం వెళుతుంది. ఈ పరలోక రాజ్యములో మనమందరము ఏం చేయాలి? ప్రవేశించాలి. ఎలా ప్రవేశిస్తాం? ఒక వ్యక్తి రక్షణ పొంది సంఘములో చేర్చబడుట ద్వారా ఎందులోనికి ప్రవేశించినట్టు? పరలోక రాజ్యములోనికి ప్రవేశించినట్టు. అంటే సంఘములోనికి ప్రవేశించినట్టు. సంఘములో ప్రవేశించినటువంటి వారు ఈ ఉపమానాలలో ఉన్నట్లుగా బ్రతకకపోతే ఎక్కడికి ప్రవేశించలేరు? పరలోకానికి ప్రవేశించలేరు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఇప్పుడు మీరు గ్రహించితిరా అనగానే వారేమన్నారంటే మేము గ్రహించాము అని అన్నారు. అప్పుడు యేసు ప్రభువారు చెబుతున్నటువంటి మరొక మాట ఏంటంటే 52వ వచనంలో ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పాను. చాలండి. వాక్యములో పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి అన్నాడు. చేరేటప్పుడు శిష్యుడే, కానీ ఆ తర్వాత శాస్త్రి అయ్యాడు. అందుకే అక్కడ ఏమన్నాడు? పరలోక రాజ్యములో చేరిన శిష్యుడు. చూడండి అక్కడ వాక్యంలో మనము చూస్తే పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అన్నాడు. ఇక్కడ చూడండి, చెప్పబడినటువంటి ఈ మాటలలో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పరలోక రాజ్యములో చేరిన, ఏమండి అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం, పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరాడట. చేరేటప్పుడు ఎలా చేరారు? శిష్యుడుగా చేరాడు. ఇక్కడ ఒక వ్యక్తి జీవితం ప్రియులరా ఎలాగూ అంచెలంచెలుగా ఇక్కడ మారిందో మనము చూస్తున్నాం. శిష్యుడు, శాస్త్రి, యజమానుడు. శిష్యుడుగా చేరాడు, శాస్త్రి అయ్యాడు. ప్రియులారా, ఆ శాస్త్రి తన ధననిధిలో నుండి తీసుకొని వచ్చిన క్రొత్త పదార్థాలు, పాత పదార్థాలు వెలుపలికి తీసుకువచ్చిన ఇంటి యజమానుని పోలియున్నది అనే మాటలు అక్కడ దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం.
ఇక్కడ నేను కొన్ని సంగతులు చెబితే కానీ మీకు అర్థం కాదు. అసలు శిష్యుడంటే ఎవరు? ప్రియులారా, శిష్యుడంటే ఎవరు? శిష్యుడు ప్రియులారా ఎప్పుడు అవుతాడు? శిష్యుడు ఎప్పుడు అవుతాడు? ఒక్కసారి మనం దైవ గ్రంథాన్ని అడుగుదాం. మన ఆలోచనలతో కాదు, మన తలంపులతో కాదు, బైబిల్ని అడుగుదాం. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులతో చెప్పిన మాట ప్రియులారా ఏంటో ఒక్కసారి మత్తయి సువార్తలోనికి వెళదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందామండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలండి, ఇక్కడ ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువారు తన శిష్యులైనటువంటి అపోస్తలులతో తిరిగి లేచిన తర్వాత ఆయన చెబుతున్న మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సమస్త జనులను ఏం చేయమంటున్నాడు? శిష్యులుగా చేయండి అని అంటున్నాడు. సమస్త జనులను ఎలా చేయాలట? శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేసి వారికి బాప్తిస్మం ఇయ్యండి. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వారికి బోధ చెయ్యండి అన్నాడు. బాగా ఆలోచించండి, యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాటలు. సర్వలోకానికి మీరు వెళ్ళాలి, శిష్యులను చెయ్యాలి అనంటే, శిష్యుడు అనంటే గురువు కలిగిన వాడు, గురువు దగ్గర బ్రతికేవాడు, గురువు దగ్గర నేర్చుకునేవాడు, గురువు దగ్గర పాఠాలను పొందుకునేవాడు. అందుకే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తర్వాత వారికి బాప్తిస్మం ఇవ్వండి, బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఏ సంగతులు నేను మీకు చెప్పానో అవి వారికి బోధించండి అన్నాడు. అంటే శిష్యునికి ఇటువంటి అర్హతలు ఉండాలండి. శిష్యుడు అంటే ఇది. శిష్యుడు అంటే ప్రియులారా గురువు కలిగిన వాడు, తరువాత బాప్తిస్మం పొందిన వాడై ఉండాలి, తర్వాత నేర్చుకునేవాడై ఉండాలి. మనము ఈ విషయాలు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథములో ఎవరండి మన గురువు? గురువెవరు? ఒక్కసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 10వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మన గురువు ఎవరు చెప్పండి? క్రీస్తు ఒక్కడే మన గురువు. ఇప్పుడు మన గురువు క్రీస్తు అయితే క్రీస్తు చెప్పిన సంగతులను ఈ లోకములో నేర్చుకొని బ్రతకటం మన జీవితములో ప్రియులారా శిష్యరికమది. కాబట్టి శిష్యునికి ఉండవలసిందేంటి? శిష్యునికి ఉండవలసిందేంటి? బాప్తిస్మం పొందిన వాడై ఉండాలి. ప్రియులారా క్రీస్తు చెప్పిన మాటలు, క్రీస్తు చెప్పిన మాటలే బోధించి ప్రియులారా వారికి ఆ బోధ చెయ్యాలి అనేటువంటిది దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అంటే శిష్యుడుగా కొన్ని అర్హతలు ఉండాలి ఈ భూమి మీద. మనకు శిష్యుడు అని పిలువబడాలి అని అంటే అర్హత ఉండాలి. మనకు బాప్తిస్మం పొందిన వారై ఉండాలి, వాక్యాన్ని నేర్చుకుంటున్న వారమై ఉండాలండి. ఒకటైతే మరొక విషయాన్ని చెబుతాను చూడండి. వాక్య భాగములు మనము చూస్తే ప్రియులారా లేఖనాలలో లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడుగా మనం బ్రతకాలంటే
ఆయన మనకు గురువు అని చెప్పుకుంటున్నాము అని అంటే ఇప్పుడు మనం చేయాలట. ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకొని అని అన్నాడు. చూడండి, అక్కడ వాక్యంలో మనం చదువుకున్న భాగములో ఎవడైనను తన సిలువను ఎత్తుకొని అనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు సిలువను కాదు మనం ఎత్తుకోవలసింది. ఎవరి సిలువ? మన సిలువ ఎత్తుకోవాలి. మనకంటూ ప్రతి ఒక్కరికి ఒక సిలువనిచ్చాడు, ప్రతి ఒక్కరికి ఒక ప్రయాణం ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతనిచ్చాడు. మన సిలువను ఎత్తుకొని మనము ఎవరిని వెంబడించాలి? క్రీస్తును వెంబడించాలి. మనుషులు కాదు మనం వెంబడించవలసింది, లోకములో ఉన్నటువంటి వారిని కాదు మనం వెంబడించవలసింది, క్రీస్తును వెంబడించాలి. అలా వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. పై వచ్చిన చదవండి. ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నతమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రియులారా, మనము ఈ భూమి మీద ఒక్కటే గురి కలిగి ఉండాలి. ఎవరు మన గురి అనంటే భార్య కాదు, పిల్లలు కాదు. ప్రియులారా, మనకున్నవి ఏదీ కాదు. మన గురి ఎవరు చెప్పండి? దేవుడే మన గురి. మనము అదే పౌలు గారు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏంటి ఆయన గురి? పరలోకం చేరాలి. ఏమండి, భూమి మీద మనము భార్య మీద గురి పెట్టుకున్నాం అనుకోండి, ఒక రోజున నీ భార్య కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేది. భర్తను నమ్ముకున్నావనుకో, నీ భర్త కూడా కొన్ని దినాలు మాత్రమే నీతోనే ఉంటాడు, తర్వాత నిన్నేం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పిల్లలు నమ్ముకున్నావనుకోండి, పిల్లలు కూడా ఒక రోజున మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. భూమి మీద మన వారంటూ ఎవరు ఉన్నా వారందరూ కొద్ది కాలము మనతోనే ఉండేవారు. శాశ్వత ఉండేవాళ్ళ వీళ్ళు మనతో ఉండేవారు కాదు. మనం చూస్తున్నామండి, బ్రతికి ఉండగానే భార్యను బజారు పాలు చేసే భర్తలు లేరా? బ్రతికి ఉండగానే భర్తను కొట్టి, భర్తను అవమానపరిచి లోకములో తిరిగే భార్యలు లేరా? ప్రియులారా, తల్లిదండ్రులు అని చెప్పుకోవటానికి కూడా అసలు ఏమాత్రము కూడా యోగ్యకరమైన జీవితాలు లేకుండా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ, వారిని వ్యతిరేకిస్తూ, వారిని చంపుతున్న పిల్లలు లేరా? ఉన్నారండి. వీళ్ళెవ్వరూ మనతో రారు, మనతో ఉండరు. వీళ్ళంతా తాత్కాలికం, ఈ భూమి మీద ఉన్నంత వరకే. చాలామంది ఈ వచనం తీసుకుని ఏమంటారంటే, మీ దేవుడేంటి భార్యని విడిచిపెట్టమన్నాడు, పిల్లల్ని విడిచిపెట్టమన్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టమన్నాడేంటి మీ దేవుడు అని అంటారు. విడిచిపెట్టమన్నాడా ఇక్కడ? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. విడిచిపెట్టమన్నాడా, ద్వేషించమన్నాడా? అక్కడ వాక్యంలో ఒకసారి చదవండి, ఏమన్నాడు? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా, తన ప్రాణమును సహా, చూసారా? ప్రాణమును సహా ఏం చేయాలి? అయ్యా, ఈ ప్రాణం నాది కాదు, ఇది ఈ ప్రాణాన్ని నేను నమ్ముకుంటే ఇది నన్ను ద్వేషించే రోజు ఒకటి ఉంది, ఇది నాది కాదు. నా భార్య నాది కాదు, నా పిల్లలు నా వారు కాదు, వారు భూమి మీద నాతో ఉన్నంత వరకే నా వాళ్ళు. వీళ్ళంతా ఒకనాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళే. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? నిన్ను ద్వేషించి వెళ్ళిపోతున్నారు. ఇక నీతో నాకు పని లేదని వెళ్ళిపోతున్నారు. వెళ్ళే భార్యను, అమ్మా నువ్వు పోవద్దు, నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు నాతోనే ఉండు అని అంటే ఉంటుందా? చనిపోయే భర్తను నువ్వు చావద్దు, మనిద్దరం ఒకేసారి వెళదాం, ఇక్కడే ఉండంటే ఉంటుందా? ఉండరండి, ఎవ్వరు ఉండరు. అందరూ మనల్ని ద్వేషించి వెళ్ళిపోయేవాళ్ళే.
కాబట్టి చివరికి మన ప్రాణాన్ని కూడా మనం నమ్మకూడదు. వీళ్ళంతా మనకు ఎటువంటి వారంటే కొద్ది కాలము మనతో ఉండే మాయా జీవితం ఇది. ఇవన్నీ ఒక పాత్రలతో కూడినటువంటి జీవితం. అందుకే బైబిల్లో అన్నాడు, సమయము సంకుచితమై ఉన్నది, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండండి అన్నాడు. అంటే మీరు వాళ్ళనే నమ్ముకొని వాళ్ళ మీదే ప్రేమ పెంచుకొని అసలైన జీవితం కలిగినటువంటి నిత్య జీవాన్ని గురించి ఆలోచించకపోతే వాడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడు. ఇవి శిష్యులుగా మన జీవితంలో ఉండవలసిన లక్షణాలండి. ఇవి లేకపోతే మనము దేవుని శిష్యులము, ప్రభు శిష్యులము అని పిలవబడలేం. ఇక శిష్యుడిలో ఉండవలసినటువంటి మరొక గుణం చెబుతాను చూడండి. వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, లేఖనాలు యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. శిష్యుడు అనబడుతున్న ప్రతి ఒక్కడికి ఏముండాలి? ప్రేమ. ప్రేమ గలవారై ఉండండి అని చెబుతున్నాడండి. పైన అది ఆజ్ఞగా చెబుతున్నాడు చూడండి. 34వ వచనం, 34వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చాలండి. క్రొత్త ఆజ్ఞ, క్రొత్త నిబంధనలు ఇచ్చిన ఆజ్ఞ ఇది. పాత నిబంధనలో నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అని అన్నాడు. ఇక్కడ మళ్ళీ క్రొత్తగా చెబుతున్న మాట ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ప్రేమించాలి. నేను ఎలా ప్రేమించాను మిమ్మల్ని? ఏమండి, యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు, ఎలా ప్రేమించాడు? మంచి ఉన్నప్పుడు ప్రేమించాడా? మనలో ఏ తప్పు లేనందుకు ప్రేమించాడా? మనలో పరిశుద్ధత ఉన్నందుకు ప్రేమించాడా? మనలో అసూయ ద్వేషాలు లేనందుకు ప్రేమించాడా? మనలో కక్షలు కార్పణ్యాలు లేనందుకు ప్రేమించాడా? ఎప్పుడు ప్రేమించాడు మనల్ని? లోకములో ఉండవలసినవన్నీ మనలో ఉండగా ప్రేమించాడు. మనలో ఉండగా లోకములో అన్ని మానవ జీవితములో ప్రియులారా, సాతానుడు ప్రవేశపెట్టిన ప్రతిదీ మన హృదయములో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. ద్వేషం మనలో ఉన్నప్పుడు ప్రేమించాడు, కోపం మనలో ఉన్నప్పుడు ప్రేమించాడు, నరహంతకులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, త్రాగుబోతులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, తిరుగుబోతులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, వ్యభిచారులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, దొంగలుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, నేరస్తులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. ఏ మంచి ఉన్నప్పుడు ప్రేమించాడు మనల్ని ప్రభు? ఏ మంచి లేనప్పుడు మనలను ప్రేమించాడు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. మీరు కూడా అటువంటి ప్రేమే కలిగి ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించినందువలన ప్రయోజనం లేదు. నేను ఎలా ప్రేమించాను మిమ్మల్ని, అదే ప్రేమ మీరు కూడా కలిగి ఉండండి. దీన్ని బట్టే లోకములో ఉన్నటువంటి ప్రజలు మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రభు శిష్యులము అని చెప్పుకుంటున్న మన జీవితంలో ఏముండాలి చెప్పండి? ప్రేమ. ఒకటి, రక్షించబడిన అనుభవం ఉండాలి. తర్వాత మనము సమస్తాన్ని ప్రియులర ఇది విడిచిపెడతామని నమ్మి దీని మీద మనసు పెట్టక పరలోకములో ఉన్నటువంటి శాశ్వతమైన జీవితం కొరకు మన మనసు పెట్టి లోకములో సమస్తాన్ని ద్వేషిస్తూ బ్రతకాలి. ప్రియులారా, ఇది నాది కాదు అని తెలుసుకుంటూ బ్రతకాలి. ద్వేషించటం అంటే అదే. ఇది నాది కాదు, ఒకరోజు నేను దీన్ని విడిచిపెడతాను, ఇది నాకు శాశ్వతం కాదు, ఇది నా వెంట రాదు, ఉన్నంత వరకే నా జీవితం అని మనం బ్రతకాలి. గురి మాత్రం దేని మీద నిలపాలి? నిత్య జీవం వైపే నిలపాలి. ప్రియులారా, ఇక ఆ తర్వాత ఉన్న కొద్ది కాలములోనైనా ఒకరినొకరం ఏం చేసుకోవాలి? మనం ప్రేమ కలిగి బ్రతకాలి. ఉన్న కాలం
ఎంతకాలం ఉందేంటి మన జీవితం? ఒక 1000 సంవత్సరాలు ఉందా మన బ్రతుకు? మహా ఉంటే ఎంతకాలం? ఒక 50-60 సంవత్సరాలు బ్రతికితే ఘనం. ఈ 50-40 సంవత్సరాలలో మనం రక్షణ పొందింది ఎప్పుడు? పుట్టినప్పుడు పొందామేంటి? పుట్టినప్పుడు పొందలేదు కదా. కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 25 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాలకు పొందిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 50 సంవత్సరాలకు పొందిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా 2-3 రోజులు చచ్చిపోతాననగా ప్రభువుని నమ్ముంటారు. ఇక ఆ కాలాన్ని గుర్తు చేసుకుంటే మనం భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలములు ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలన్నాడు? నేను ఎలా మిమ్మల్ని ప్రేమించానో మీరును అట్టి ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ కలిగి ఉండటాన్ని బట్టే లోకము మీరందరూ నా శిష్యులని అంటారు, తెలుసుకుంటారు. కాబట్టి ప్రేమ కలిగి ఉండటం శిష్యుని లక్షణం, శిష్యుని యొక్క విధానం. ఎందుకు? ఇది గురువు గారు చెబుతున్న బోధ కదా. ఇది మన గురువు ఎవరు? యేసుక్రీస్తు వారు మన గురువు. ఇప్పుడు గురువు గారు చెబుతున్న మాటలేకి ఇవి. మరి గురువు గారు చెబుతున్నట్టు మనం వినాలిగా శిష్యులమైతే. ఆయన మాట వినాలి కదా. తన సిలువని ఎత్తుకొని ఆయనను వెంబడించని వాడు నా శిష్యుడు కాడని మనం విన్నాం కదా. కాబట్టి మనము ఆ విధంగా బ్రతకాలి. ఇక ఆ తర్వాత మనము యోహాను సువార్తలోనికి వస్తే 8వ అధ్యాయము, యోహాను సువార్త దేవుని వాక్యములు 8వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నమ్మిన వారితో చెప్పాడు, నమ్మని వాళ్ళతో చెబుతున్నాడా? యేసు ప్రభువు చెబుతున్న మాటలే ఇవి కూడా. యేసు ప్రభు వారు నమ్మిన యూదులతో చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అన్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యాన్ని గ్రహిస్తారన్నాడు. శిష్యునికి ఉండవలసిన లక్షణం అండి ఇది. ఒకసారి ఆలోచించండి. మనం రక్షించబడ్డాము, మారుమనసు పొందాం, దేవుని మందిరానికి వెళుతున్నాం అనుకుంటున్న మన జీవితాల్లో ఉండవలసిన లక్షణాలు ఇవి. ఎలా బ్రతకాలనుకుంటున్నాడు? వాక్యమందు నిలవాలి అన్నాడు. వాక్యమందు నిలవటం ఏంటి? ప్రియులారా ఒకసారి ఆలోచించండి. వాక్యమందు నిలవటం ఏంటి? మనకు 15వ అధ్యాయంలో, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడో తెలుసా? వాక్యమందు నిలవటం అంటే మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడగండి, అప్పుడు అది మీకు. అంటే క్రీస్తులో మనము నిలబడి ఉండటం. వాక్యమందు నిలబడటం అంటే ప్రభు నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, బంధువుల నుండి, తోటివారి నుండి, లేకపోతే ప్రియుల క్రీస్తు నమ్మని వారి నుండి ఎన్నో రకరకాలైనటువంటి శ్రమలు మనకు కలుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాక్యాన్ని బట్టి మనం ఏం చేయబడాలి చెప్పండి? నిలవాలి. అప్పుడు మీరు నాకు శిష్యులయ్యుందురు, అప్పుడు మీరు సత్యమును గ్రహించెదరు అన్నాడు. వాక్యములో నిలబడాలి మనం. పడిపోతూ లేస్తూ మన జీవితాలు ఉండకూడదు. అది పసితనంలో, అది రక్షణ పొందిన క్రొత్త దినాల్లో వాక్యం తెలియనప్పుడు. ఏమండి, మనం గ్రహించండి. పిల్లవాడు పుట్టగానే నడవడు కదా. పుట్టగానే నడుస్తాడా? నడవడు కదా. వాడికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు రావాలి, 3 సంవత్సరాలు రావాలి. అప్పటి వరకు వాడు ఏం చేస్తూ ఉంటాడు? ఏమండి, ముందు బోర్ల పడతాడు, ఆ తర్వాత పాకుతాడు, ఆ తర్వాత బొందుతాడు, ఆ తర్వాత నిలబడతాడు, ఆ తర్వాత తప్పటడుగులేస్తాడు, ఆ తర్వాత నడవటం ప్రారంభిస్తాడు, ఆ తర్వాత పరిగెత్తుతాడు. ఈ స్టేజీ రావాలంటే ప్రియులారా వాడికి ఒక అనుభవం రావాలి. పుట్టగానే వాడు కాడు కదా. ఇక వాడు పరిగెత్తటం ప్రారంభించిన తర్వాత వాడు పడిపోయాడు అని అంటే దాని అర్థం అది ప్రియులారా వాడు ఎక్కడో దారి తప్పాడని అర్థం.
వాక్యం తెలిసిన తర్వాత కూడా, వాక్యము ఎరిగిన తర్వాత కూడా, సత్యము తెలిసిన తర్వాత మనకు పరిపూర్ణమైనటువంటి సర్వసత్యములోనికి మనం వచ్చిన తర్వాత మళ్ళీ మనం పడిపోకూడదు. పడిపోయి మళ్ళీ లేవటం, పడిపోయి మళ్ళీ లేవటం, క్షమించమని అడగటం, మళ్ళీ తప్పు చేయటం, మళ్ళీ క్షమించమని, ఇది ఎన్నడూ జరగకూడదు. ఇది దేవుడు దాన్ని అంగీకరించడు, దాన్ని సహించడు. అందుకని వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులై ఉండెదరు. అప్పుడు మీరు సత్యముని ఏం చేస్తారు? గ్రహిస్తారు. ఇది శిష్యుని జీవితం. ఇప్పుడు పరలోక రాజ్యములో చేరిన శిష్యుడు అన్నాడుగా, పరలోక రాజ్యములో చేరిన శిష్యుడుగా చేరిన అన్నాడా? అంటే ఇప్పుడు మన పరలోక రాజ్యంలో ఎలా చేరతాం? శిష్యులుగా చేరతాం. శిష్యులుగా చేరిన తర్వాత వాక్యాన్ని వింటూ, దేవుని మాటలు వింటూ, దేవుని కొరకు బ్రతుకుతూ మనము శాస్త్రులమైపోవాలి. ఏం కావాలి? శాస్త్రులం. శాస్త్రి అంటే అర్థం ఏంటో తెలుసా? శాస్త్రము ఎరిగినవాడు, శాస్త్రము తెలిసినవాడు. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనకు ఎజ్రా కనబడతాడు. మనం ఏమంటాం? ఆయన్ని శాస్త్రి అంటాం, ఎజ్రా శాస్త్రి అంటాం. ప్రియులారా, ఎందుకు ఆయన్ని శాస్త్రి అన్నారు? ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఎజ్రా గ్రంథంలోనికి రండి. ఎజ్రా గ్రంథము ప్రియులారా 7వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథము బాగా మీరు గమనించండి ఈ మాటలు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. దేంట్లో? ఏవండి? వాక్యంలో యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ఏం కలిగిన వాడు? ప్రవీణత. వారిని శాస్త్రి అంటారు. వాక్యములో కూడా ప్రవీణత కలిగి ఉండాలి. వాక్యములో కూడా మనము లోతుకు వెళ్ళాలి. ఏదో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉండకూడదు. మనం వాక్యము యొక్క లోతుకు వెళ్ళాలి. బైబిల్లో అంటాడు, ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలోనికి రండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, బాగా అర్థం చేసుకుని మాటలు, మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయొద్దు. వేసుకున్నారు ఒకసారి. మారు మనసు గురించి విన్నాం. మనం విన్న తర్వాతే కదా మన బాప్తిసం పొందింది. బాప్తిసం పొందిన తర్వాతే కదా మన జీవితాల్లో ప్రియులారా మనము మృతుల పునరుత్థానమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నేర్చుకున్నాం కదా, తెలిసింది కదా మనకు. మళ్ళీ ఆ పునాది మళ్ళీ వేయొద్దు. వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మానేసేయాలి. మూలోపదేశం అంటే ప్రారంభ పాఠం, ప్రారంభ పాఠాలు మానేసేయాలి. ఇక ఎప్పుడు చూసినా మారు మనసు పొందినండి మళ్ళీ మారు మనసు పొందటం అంటావేంటి? బాప్తిసం తీసుకునేవాడిని మళ్ళీ బాప్తిసం తీసుకోడు. వాడు బాప్తిసం పొందేశాడు, దేవుని గురించిన తీర్పు తెలుసు, పరిశుద్ధాత్మ యొక్క రుచి తెలుసు, వెలిగించబడ్డాడు, వాక్యములో ఎదిగాడు. ప్రియులారా అన్నీ తెలుసు. పడిపోకూడదన్న సంగతి తెలుసు, పడిపోతే నష్టం జరుగుతుందని తెలుసు, నరకముందని తెలుసు, దేవుని శిక్ష వస్తుందని తెలుసు. ప్రియులారా ఇవన్నీ తెలుసుకున్నాం. మళ్ళీ మళ్ళీ ఆ పునాది వేయొద్దన్నాడు. అలా వేస్తే చివరికి అవి ఏ క్రియలు అయిపోతాయి అన్నాడు? నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు అయిపోతాయి. ఇప్పుడు అవన్నీ మానేయాలిక. అది దాటుకుని వచ్చేసాం మనం. మారు మనసు, బాప్తిస్మం, తీర్పు ఇవన్నీ దాటుకొని వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలన్నాడు? మూలోపదేశం మాని సంపూర్ణల మగుటకు సాగిపోవాలి. ఇదే ఏమవటానికి సాగిపోవాలి? ఇప్పుడు మనం సంపూర్ణల మగుటకు సాగిపోవాలి. అంటే సంపూర్ణలము కావాలి, సంపూర్ణలము కావాలి. మనం సంపూర్ణలము కావటమే ప్రవీణత పొందుట. వాక్యంలో ఏం కావాలి మనకి?
ప్రవీణత. ధర్మశాస్త్రములో ప్రవీణత కలిగిన వాడు గనుక ఎజ్రా గారిని ఏమన్నారు? శాస్త్రి అన్నారు. ఏమండి, బైబిల్ గ్రంథంలో మనకు క్రొత్త నిబంధనలు శాస్త్రులు కనబడతారా? శాస్త్రులు పరిసయ్యులు కనబడతారు కదా. శాస్త్రులు అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రము ఎరిగిన వారు, తెలిసిన వారు అని అర్థం. కాబట్టి శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి అన్నాడంటే శిష్యుడుగా వచ్చాం, శాస్త్రిగా మారాలి అంటే వాక్యములో అనుభవంలోనికి వెళ్ళాలి. అక్కడే అన్నాడు కదా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నటువంటి ప్రియులారా 6వ అధ్యాయానికి పైన ఒక వాక్యాన్ని మనం చూస్తే 12వ వచనం చదువుకుందాం. 5:12 అమ్మా. కాలమును బట్టి చూచితే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక ఆ నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఏవండి, పుట్టిన పిల్లవాడు పాలు త్రాగుతాడు. పాలు ప్రియులారా, పాలు ఎంతవరకు త్రాగుతాడు? కొంతకాలం వరకే. ఆ తర్వాత బలమైన ఆహారం అతనికి పెట్టాలి. లేదండి 20 సంవత్సరాలు వచ్చే వరకు నేను పాలు తాగుతాను అన్నాడు అనుకో, వాడికి ఏమి లేదు, అనుభవ జ్ఞానం లేదు. చాలామంది జీవితాలు అంతేనండి, వాక్యపు లోతులోకి వెళ్ళటలే. ఇప్పుడు ఇకేదో ప్రియులారా సామాన్యంగా అలా వెళ్ళిపోతున్నారు. లోతైన విషయాలు, అనుభవం కలిగిన విషయాలు నేర్చుకోవటానికి ఇష్టపడటం లేదు. చెప్పేవాళ్ళు కూడా చెప్పటం లేదు. అక్కడ కింద ఇంకో మాట అంటాడు, చదవండి. వయసు వచ్చిన వారు. వయసు వచ్చిన వారంటే పుట్టినట్లు ఏముందో చూడండి, పరిపూర్ణులు అని ఉందా? వయసు వచ్చిన వాళ్ళంటే వాళ్ళు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలవారు. ఏమండి, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు అంటే చెవి, కన్ను, నాలుక, నోరు, దేహం. ఏవండి, ఇవన్నిటిని కలిపి జ్ఞానేంద్రియములు అంటారు. ఆలోచించండి, జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి ఇప్పుడు పాలు ద్రాగేవాడు ఏ స్థాయికి వచ్చేయాలి? ఆహారము తినే స్థాయికి వచ్చేయాలి. నేను ఎప్పుడు పాలు తాగుతానే ఉంటానండి, నాకు మారు మనసు గురించే చెప్పండి, ఇక నాకు బాప్తీసాల గురించే చెప్పంటే ఎవరికేం చెప్పాలి అదే చెప్పాలి. అప్పుడే కొత్తగా రక్షించబడినట్టు రక్షణలోనికి వస్తున్న వారికి వాళ్ళు మారు మనసు పొందేంత వరకు వాళ్ళకి మారు మనసు గురించి చెప్పాలి, వాళ్ళకి బాప్తీసం గురించి చెప్పాలి. బాప్తీసం పొందిన వాళ్ళకి ఎందుకు బాప్తీసం గురించి? వాళ్ళకి అవసరం లేదుగా. బాప్తీసం పొందిన వారికి బలమైన ఆహారం పెట్టాలి. పాలు తాగారు కొంతకాలం, తరువాత వాళ్ళకి బలమైన ఆహారం పెట్టాలి. అలా వాళ్ళ జ్ఞానేంద్రియములు ప్రియులారా పరిపూర్ణమైనవి అని తెలుసుకోవటానికి సాదృశ్యంగా చెబుతున్నాడు. అందుచేత నీతి వాక్య విషయములో అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారిని శాస్త్రి అని అంటారు. కాబట్టి ఇప్పుడు శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి అన్నాడు కదా బైబిల్ గ్రంథంలో. మళ్ళీ రండి మత్తయి సువార్తలోనికి వద్దాం. మళ్ళీ మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనాన్ని చదువుకుందాం. చదవండి 52వ వచనం. అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములు వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పాను. ఇప్పుడు శాస్త్రి తన ధననిధిలో నుండి 2 రకాల పదార్థాలు తీసుకురావాలి. ఒకటి క్రొత్త పదార్థాలు, పాత పదార్థాలు తీసుకురావాలి. శాస్త్రి ఎక్కడి నుంచి?
ధననిధిలో. ప్రియులారా, మీకు అర్థమవటానికి ఒక విషయాన్ని చెబుతాను. పంట పండిన తర్వాత ధాన్యాన్ని దాయటానికి మనం వాడతాం. ఏంటవి? పల్లెటూరులో వాటిని పురులు అంటారు, అదే లేకపోతే పాతరలు అంటారు. తర్వాత మనం ప్రియులారా గవర్నమెంట్ అయితే గోడౌన్స్ వాడుతుంది కదా. ఇవన్నీ ఏంటి? ఒకనాడు కొత్త పదార్థాలే. వాటిని ఇక్కడ మనం దాచిపెట్టడం వల్ల ఏమైంది? అది పనికిరాంది కాదు. పాతదంటే పనికొచ్చేది. ఇంకో విషయం చెప్పనా? అప్పుడప్పుడు క్రొత్తగా వచ్చిన వడ్లు ఎవరు పట్టించుకు తింటారు చెప్పండి? ఏమడుగుతారు? మనం ఒకవేళ బియ్యం కొనాలనుకో, ఈ పాత బియ్యమా కొత్త బియ్యమా? ఇవి కొత్త బియ్యం అండి, మొన్నే వచ్చినాయి అండి అని అన్నాం అనుకో, కొత్త బియ్యం ఇచ్చేసేయండి అంటావా? అనం. కొన్ని విషయాల్లోనే వాడతాం ఆ పదం. పాతది కావాలంటాం మనం. గ్రహించండి, ఇక్కడ ఒక ధననిధి కనబడుతుందండి. ఏంటి ధననిధి? ఒకసారి ఆలోచించాలి. ఒక్క మాట మీకు అర్థమవటానికి బైబిల్లో చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం మనం ధ్యానం చేసాం ఆ విషయాలు. మళ్ళీ ఒక్కసారి మీకు తెలియజేస్తాను. 35వ వచనం. సజ్జనుడు, చాలండి, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును అన్నాడు. ఏమండి, ఇక్కడ ఆలోచించండి. ధననిధి అన్నాడు. ధననిధి అంటే ధనము దాచబడిన స్థలం, నిధి కదా, ధననిధి. ఈ ధననిధిలో నుంచి ధనం రావాలి బయటికి. సద్విషయాలు అంటాడంటే ఇక్కడ ధననిధిలో నుంచి సద్విషయాలు ఎలా వస్తాయి? ధననిధిలో నుంచి ధనమే వస్తుంది బయటికి, అంతే కదా. ధననిధిలో నుండి ధనమే బయటకు వస్తుంది. ఇక్కడేంటి సద్విషయాలు తీసుకురమ్మంటాడు? అదేనండి బైబిల్ గ్రంథము. ప్రియులారా, ఒక పదాన్ని ప్రియులారా వాడింది అక్కడనంటే, దేవుడు వాడాడు అనంటే అక్కడ ఏదో ఒక గొప్ప పాఠం దాగి ఉంది అని అర్థం. సజ్జనుడు ధననిధి కలిగి ఉన్నాడు. ఎటువంటి ధననిధి? మంచి విషయాలను తెచ్చే ధననిధి. ఆ ధననిధే మన హృదయం. ప్రియులారా, సజ్జనుడు మంచివాడు ఒక ధననిధి కలిగి ఉన్నాడు. ఆ నిధి కలిగిన జీవితమే మనది. నిధి ఉన్న జీవితం అవ్వాలి. వాక్యము మన హృదయములో నింపుకునేదై ఉండాలి. ఆ వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మనలో నుంచి ఏ విషయాలు బయటకు వస్తాయి? సద్విషయాలే బయటకు వస్తాయి. వాక్యం ఉంటేనే వస్తాయి అవి. సత్క్రియలు అను ధనము మీరు కలిగిన వారై ఉండాలి అని అంటాడు కదా పేతురు గారు రాసిన పత్రికలో. ప్రియులారా, కాబట్టి ఇక్కడ ధననిధి అనంటే మన హృదయం. మన హృదయము అనే ధననిధిలో నుండి ఏ విషయాలు రావాలి బయటికి? సద్విషయాలు. కాబట్టి ఇక్కడ ప్రియులారా ధననిధి అనే పదం వాడాడు చూసారా? ధననిధిలో నుండి అన్నాడే. ప్రతి శాస్త్రియు శిష్యుడుగా పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుంచి, అంటే ప్రియులారా తన హృదయంలో నుంచి కొత్త పదార్థాలు పాత పదార్థాలు రావాలన్నాడు. పదార్థం ఏంటి ఇక్కడ? మళ్ళీ పదార్థం ఏంటి ఇక్కడ? చూద్దాం, బైబిల్ని అడుగుదామండి. బైబిల్ ఎంత గొప్పదో ప్రియులారా మనం ఆలోచించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి ప్రియులారా 14వ వచనం అనుకుంటాను, చూడండి. అమ్మ క్షమించండి, 2వ పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 13 నుంచి చదువు. 13 కూడా చదువు, మనకు అర్థం. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలను కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యమును వాక్య ప్రమాణమును గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం అన్నాడు. చూడండి, ఏ మంచి పదార్థం? మళ్ళీ చదవండి, మళ్ళీ బాగా మనం బైబిల్ని స్టడీ చేయాలి. క్రీస్తు యేసు నందుంచవలసిన ఏం కలిగిన వారై? విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన
హితవాక్య ప్రమాణమును గైకొనుము అన్నాడు. నాలుగు అని ఎక్కడ ఉందిగా పుట్టినట్లో కిందేముంది? ఆరోగ్యమైన వాక్యం కదా. అంటే హితవాక్యం అనే ప్రమాణమును గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం. ఏ మంచి పదార్థం? హితవాక్యం అనే మంచి పదార్థం. అర్థమైందా? ఆరోగ్యకరమైన వాక్యాన్ని మంచి పదార్థం అంటాడు. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన ఏమంటే ఒకసారి ఒకవేళ ఇది మామూలు పదార్థమే అయితే ఆత్మ కాపాడుతుందా, మనం కాపాడతామా? మామూలుగా పదార్థం అనుకోండి, మనం కాపాడుతాం దాన్ని. కానీ ఇక్కడ ఏమన్నాడు? మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు ఆ పదార్థాన్ని. పరిశుద్ధాత్మ కాపాడే పదార్థం ఏంటి? మనలో వాక్యం బయటికి వెళ్లకుండా కాపాడుకోవటానికి ఇచ్చిందే ఏంటది? పరిశుద్ధాత్మ కదా. మీకు అర్థమవటం ఇంకొక విషయం చెబుతాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యాలి. ఇది ఇంతవరకే అయిపోద్ది చాలామంది. ఇక్కడ చూడండి, వాక్యోపదేశము పొందువాడు అంటే, వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యము వినేవాడు, అంతేగా. వాక్యోపదేశం పొందేవాడంటే వాక్యం చెబుతుండగా వినేవాడు. వినేవాడు ఉపదేశించువానికి, ఎవరైతే వాక్యం చెబుతున్నాడో వాళ్ళకి మంచి పదార్థములన్నిటిలో ఏమివ్వాలన్నాడు? భాగం ఇవ్వాలి అని అన్నాడు. మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వటం ఏంటి? అక్కడ ఒకటేసి పుట్టినట్లే ఉందో చూడండి. వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండాలి. అది ఇక్కడ వాక్యంలో మనం చూస్తే వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములో అంటే మంచి విషయాలలో పాలివాడై ఉండాలి, బోధించేవాడితో. అది మంచి పదార్థం. ఆలోచిస్తున్నారా? ఇప్పుడు పదార్థం అంటే ఏంటి అర్థమైందా? పదార్థం అంటే ఏంటి అర్థమైంది కదండి. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఏంటది పదార్థం అంటే? హితవాక్యం. వాక్యం అనగండి, మళ్ళీ అబద్ధ వాక్యాలు కూడా ఉన్నాయి, చెరిపే వాక్యాలు కూడా ఉన్నాయి. హితవాక్యము అంటే ఆరోగ్యకరమైన వాక్యాన్ని పదార్థం అన్నాడు. ఇప్పుడు కొత్త పదార్థం, పాత పదార్థం అన్నాడు. పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులు. పాత నిబంధన క్రొత్త నిబంధనలు. పాత నిబంధన కొట్టివేయబడిందని విడిచిపెట్టేద్దామా? పాత నిబంధన కొట్టివేయబడిందంటే అంతా కొట్టివేయబడింది అనుకుంటారు చాలామంది. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే అంతా కొట్టివేయబడింది అనుకుంటారు. ప్రియులారా, ఆలోచించండి. ధర్మశాస్త్రములో కొట్టివేయబడిన విషయాలు వేరు, అనుసరించవలసిన విషయాలు వేరు. ఇవి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాత పదార్థం పాత ధర్మశాస్త్రం, క్రొత్త పదార్థం క్రొత్త ధర్మశాస్త్రం. ప్రియులారా, పాత పదార్థం మోషే ద్వారా దేవుడు కలిగించాడు, క్రొత్త పదార్థం యేసుక్రీస్తు ద్వారా దేవుడు కలిగించాడు. అందుకే దాన్ని మోషే ధర్మశాస్త్రం అన్నారు. దీన్ని ప్రియులారా యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్రం అంటారు. దీన్ని నూతన ధర్మశాస్త్రం, నూతన నిబంధన. కాబట్టి ఇప్పుడు సజ్జనుడు లేక సంఘములో చేరిన ప్రతి వ్యక్తి కూడా పాత నిబంధనలో ఉన్న విషయాలు తెలవాలి, క్రొత్త నిబంధన విషయాలు కూడా తెలుసుకోవాలి. పాత పదార్థం తెలియాలి, కొత్త పదార్థం తెలియాలి. కొత్త పదార్థం తెలియాలి అని అంటే మనకు ఏం కావాలి? లింక్ డాక్యుమెంట్స్ కావాలి. పాత పదార్థం అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఒక స్థలం కొనాలనుకో, ఒక పొలం కొనాలనుకోండి, ఆ పొలానికి సంబంధించినటువంటి దస్తావేజులతో పాటు ఏం అడుగుతారు? లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకని? ప్రియులారా, అసలు ఇది ఎక్కడ నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అని తెలుసుకోవటానికి. అలాగే క్రొత్త నిబంధన మనకు అర్థం కావాలి అని అంటే ప్రియులారా పాత నిబంధన మనకు అర్థం కావాలి. అందుకే
పాత పదార్థములు కొత్త పదార్థములను ప్రియులారా తీసుకొని వచ్చే వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు. ఏంటండి, ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఒక రక్షించబడిన వ్యక్తి శిష్యుడుగా తర్వాత శాస్త్రి తర్వాత అతడు మంచి పదార్థములను కొత్త పదార్థములను వెలుపలికి తెచ్చేవాడై ఉండాలి. ప్రియులారా, అర్థం అవ్వాలి మనకు. బైబిల్ గ్రంథములో ప్రియులారా యేసుక్రీస్తు వారు కానివ్వండి, లేక అపోస్తలులు కానివ్వండి, వాళ్ళు దేవుని వాక్యము చెప్పేటప్పుడు పాత లేఖనాలు వాడారా లేదా? ధర్మశాస్త్రపు లేఖనాలు వాడారా? వాడారు. అవి వాడుతూ మనకేం చెప్పారు? క్రొత్త సంగతులు చెప్పారు. అక్కడి వరకు ఎందుకండి, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రములో ఉన్న సంగతులను చెబుతూ క్రొత్త విషయాలు చెప్పాడు. ఎక్కడ? కొండ మీద ప్రసంగంలో కదా. ఒకసారి మీరు చూడండి ఆ మాటలు, ఒకసారి అలా చూద్దాం. దాన్ని వివరించను, ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కదా. అక్కడ విషయాలు చూద్దాం. 5వ అధ్యాయములో ప్రియులారా వాక్యములో మనము చూసినట్లయితే 5వ అధ్యాయములో ఆయన అంటాడు, 17వ వచనం నుండి చదువు. 17వ వచనం రాలేదు అని అన్నాడు కదా. ఇప్పుడు 21వ వచనం చదవండి. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 27వ వచనం విన్నారు కదా. విన్నదే కదా యేసు ప్రభు చెబుతుంది. విన్నారు కదా అని అక్కడ మాట్లాడుతుంటాడు. ఇంకా మీరు 43వ వచనం చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూసారా ఏమండి, ఇవన్నీ మీరు అక్కడ యేసు ప్రభు చెప్పేటువంటి మాటల్లో మీరు అలా చదువుకుంటూ వెళితే మీరు విన్నారుగా. అంతకుముందు విన్నారుగా అంటే ఏం చెబుతున్నాడు ఆయన? పాత పదార్థాలు తీస్తున్నాడా బయటికి? పాత పదార్థం తీసాడా? తీసి కొత్తది ఏం చెబుతున్నాడు ఆయన? చూడండి, 21వ వచనమే చదవండి ఒకసారి. ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి, కొత్తది చెబుతున్నాను వినండి. కొత్త పదార్థం, పాత పదార్థాన్ని చెబుతూ కొత్త పదార్థాన్ని చెబుతున్నాడు. ఏమని? నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరహత్య చేసేవాడే విమర్శకు లోనవుతాడని మీరు విన్నారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే, తన సహోదరుని ద్రోహి అంటేనే విమర్శకు వచ్చేస్తాడు. చూసారా ఆ మాట చెబుతున్నాడు. కోపపడేవాడు విమర్శకు వచ్చేస్తాడు, వ్యర్థుడు అని చెప్పేవాడు విమర్శకు వచ్చేస్తాడు. నరహత్య చేసేదాకా వెళ్ళవసరలా. చూసారా? ఇప్పుడు 27వ వచనం చూడండి. మాట మీరు విన్నారు కదా, నేను ఇప్పుడు మీతో చెబుతున్నాను. ఇంతకుముందు మీరు విన్నదేంటి? వ్యభిచారము చేయొద్దని మీరు విన్నారు. 10 ఆజ్ఞల్లో ఉంది కదండి, నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు. విన్నారు కదా మీరు. ఇప్పుడు నేను చెబుతున్నాను చూడండి. నేను చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో. చూసారా? పాత నిబంధనలోనేమో వ్యభిచారం చేసిన తర్వాత అతడు పాపి. కానీ బైబిల్ అంటూ యేసు ప్రభు చెబుతున్నాడు, అప్పుడు మీరు విన్నారు కదా వ్యభిచారము చేయొద్దని. ఇప్పుడు నేనేం చెబుతున్నా, అసలు మోహపు చూపే చూడొద్దు. ఇప్పుడు మోహపు చూపు చూస్తేనే వాడు తన హృదయంలో ఏం చేసినట్టు? చూసారా? పాత పదార్థాలు క్రొత్త పదార్థాలు తీశాడా లేదా? తీశాడండి. అలా తీసిన యజమానుని పోలియున్నాడు అని అంటున్నాడు కదా. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఒక్కసారి మళ్ళీ మనం చదువుకున్న వాక్య భాగాన్ని చదవండి. మళ్ళీ మత్తయి సువార్త దైవ గ్రంథములో నుండి 13వ అధ్యాయము 51, 52 వచనాలు. మళ్ళీ వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి. మరి వారు గ్రహించారు, ఇప్పుడు మనం కూడా గ్రహించాలి ఇవి. ఆయన
అందువలన ఇంతవరకు పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానాలు విన్నారు. ఇప్పుడు పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. ఇప్పుడు ఇంటి యజమానుడు ఏ స్థితికి వచ్చాడు చూడండి. శిష్యుడిగా చేరిన శాస్త్రి, ఆ శాస్త్రి పాత క్రొత్త పదార్థాలను బయటికి తీసుకొని వచ్చే ఇంటి యజమానుడితో పోల్చబడ్డాడు. ప్రియులారా, చూసారా? ఇంటి యజమానుడు అని ఎప్పుడు అంటాం చెప్పండి? పెళ్లి కాకుండా బ్యాచిలర్గా ఉంటే వాడిని ఇంటి యజమానుడు అంటారా? ఇంటి యజమానుడు అని ఎప్పుడు అంటాం? వాడికి భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, ఈ బాధ్యత వాడు చెయ్యాలి. అప్పుడేమంటాం? ఇంటి యజమానుడు అని అంటాం. ప్రియులారా, మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. కేవలం మందిరములో శిష్యులుగా ఉండటమే కాదు, శిష్యులుగానే బ్రతకాలి. మనం శాస్త్రులుగా మారాలి. వాక్యము ఎరగాలి. మనం వాక్యము ఎరిగిన మనము పాత కొత్త పదార్థాలను బయటకు వెలుపలికి తీసుకొచ్చి ఇతరులకు చెప్పి అనేకులను రక్షించే ఇంటి యజమానులుగా మారాలి, తండ్రులుగా మారాలి. మీకు అర్థమవటానికి ఒక వాక్యాన్ని చూపిస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రికలోనికి రండి. యోహాను గారు రాసినటువంటి ప్రియులారా మొదటి పత్రిక, దేవుని వాక్యములో నుండి 2వ అధ్యాయం ప్రియులారా 12వ వచనం నుండి చదవండి. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి కనుక ఏమన్నాడండి ఇక్కడ? చిన్న పిల్లలారా అన్నాడా? చదవండి తర్వాత. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. ఎవరెవరికి రాస్తున్నాను అంటున్నాడు? చిన్నపిల్లలకు, తండ్రులకు, యవనస్తులకు. ఎవరండి వీళ్ళు? చిన్నపిల్లలంటే సండే స్కూల్ పిల్లలా? ఏమండి? యవనస్తులంటే యూతా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మొదటి వచనం చదవండి. మొదటి అధ్యాయం మొదటి వచనం. మొదటి అధ్యాయం జీవ వాక్యమును గూర్చినది. చదువమ్మా. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, తాకి చూచెనో, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియచేయుచున్నాము. మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. చాలండి. ఇక్కడ వాక్యాన్ని గూర్చి ఏదైతే వాళ్ళు విన్నారో, ఏదైతే తాకి చూచారో, ఏదైతే కన్నులారా చూచారో అది తెలియచేస్తున్నారు. ఎవరికి? సంఘాలకు తెలియచేస్తున్నారు. యోహాను గారు సంఘానికి తెలియచేస్తున్నాడండి. సంఘానికి తెలియచేస్తూ చెబుతున్న మాట చిన్న పిల్లలారా అన్నాడు. అంటే ఇంకా వీళ్ళు అప్పుడే రక్షించబడిన ప్రియులార వారు. అంతే. అక్కడ 12వ వచనంలో ఆయన చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి కనుక మీకు రాస్తున్నాను. అంటే అప్పుడే వీళ్ళు ఏం చేయబడ్డారు? రక్షణలోనికి వచ్చిన వాళ్ళు. రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఎవరు? అప్పుడే చిన్నపిల్లలు కదా వాళ్ళు. ఇంకా వాళ్ళు పూర్తి అనుభవంలోనికి రాలేదు.
ఆ తరువాత వారు వాక్యము ఎరిగి తండ్రిని తెలుసుకొని వాక్యము ఎరిగిన తర్వాత అనేక ఆత్మలను వాళ్ళు సంపాదించారు గనక వారిని తండ్రులు అన్నాడు. చిన్నపిల్లలే ఏమయ్యారు? తండ్రులయ్యారు. అంటే ఆత్మల్ని ఏం చేశారు? వాళ్ళు కన్నారు కాబట్టి తండ్రులయ్యారు. ఆ తర్వాత యవనస్తులను గురించి మాట్లాడుతున్నాడు. యవనస్తులంటే ముసలోళ్ళు కాదు ప్రియులారా, లేకపోతే యవనస్తులంటే యూత్ కాదు, వీళ్ళు ముసలివాళ్లే, వయసులో ముసలివాళ్లే, కానీ దేవుని కొరకు బలముగా వాడబడుతున్నవారు, దేవుని కొరకు బలమైనటువంటి, అందుకే వాక్యము ప్రియులారా వాక్యమందు నిలిచి ఉన్నారు. దుష్టుని ఏం చేశారు? మీరు జయించారు, మీరు దుష్టులను జయించారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ యవనస్తులు, తండ్రులు, చిన్నపిల్లలంటే వీళ్ళు పెద్దోళ్లే కానీ వీళ్ళ స్టేజీలు వేరు. రక్షించబడినటువంటి వారు, ఆత్మలను సంపాదించేటువంటి వారు ప్రియులారా, వారు ఆత్మలను సంపాదిస్తూ యవనస్తుల్లాగా బలంగా పని చేస్తున్నారు. అది మనము గుర్తెరగాలి. కాబట్టి ఇంటి యజమానుడు అనగానే పిల్లలను కలిగి సంఘాన్ని నడిపిస్తున్న స్థానములోనికి వచ్చేశాడు. ఒకనాడు శిష్యుడే శాస్త్రిగా వాక్యం తెలుసుకుంటున్నాడు. ఇంకో మాట చెప్పనా, జీవితకాలమంతా మనము ప్రియుల శాస్త్రులుగా కాదు, మనం బ్రతికినంతకాలం శిష్యులుగానే ఉంటాం. ఇంకా పరిపూర్ణులు, ఇంకా నేర్చుకుంటూ, ఇంకా లోతైన విషయాలు తెలుసుకుంటూ, ఆత్మలు సంపాదిస్తూ, తెలుసుకున్న వాటిని ఇతరులకు ప్రకటిస్తూ, దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ ఒక ఇంటిని కలిగిన యజమానుని పోలిన జీవితం. గ్రహించితిరా అనగానే ఏమన్నారు? గ్రహించితిమి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, గ్రహించితిరా లేదా? ప్రియులారా ఆలోచించండి. వాక్యం చాలా ఉన్నతమైనది, బలమైనది. సత్యాన్ని తెలుసుకుంటూ ఇంకా బలంగా మన ముందుకు వెళుతూ చివరికి దేవుని కొరకు ఆత్మలను సంపాదించే ప్రియులార శిష్యులుగానే కాకుండా వింటూ శాస్త్రిగా వాక్యములో పరిపూర్ణమవుతూ ఆత్మలను కని ఇంటిని ప్రియులార పరిపాలించేంత యజమానులుగా మారటానికి మళ్ళా మనము సిద్ధము చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ వందనాలు. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి, ఎంత బలమైనవి, ఎంత శక్తివంతమైనవి తండ్రి. నీ మాటలు ప్రభు మాకు నేర్పించారు. పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన యొక్క మంచి ధననిధిలో నుండి కొత్త పదార్థములను, పాత పదార్థములను వెలుపలికి తెచ్చిన ఇంటి యజమానుని పోలియున్నాడని మీ వాక్యములో చూస్తున్నాం. అవునయ్యా, కేవలం మేము శిష్యులుగానే కాదయ్యా, శాస్త్రులుగా ఆత్మలను సంపాదించి వారికి పాత క్రొత్త పదార్థములను బోధిస్తూ వారిని చక్కగా మంచి మార్గములో నడిపించే యజమానులుగా కూడా మమ్మలను తీర్చిదిద్దమని మేము ప్రార్థిస్తున్నాం. బలపరచండి నాయన, నీ కొరకు నిలబెట్టండి నాయన. మా బ్రతుకులు నాయన గ్రహించలేనటువంటి పసిపిల్లలుగా, పాలు త్రాగేవారిగా కాకుండా మేము జ్ఞానేంద్రియములు కలిగిన వారై, అనుభవ జ్ఞానము కలిగిన వారమై మీ సన్నిధిలో ప్రభువా తండ్రులుగా, ఆత్మలను కనేవారిగా మమ్మల్ని నిలబెట్టండి, బలపరచండి. మూలపాఠములు మాత్రమే కాకుండా పరిపూర్ణులమై ప్రభువా మేము మా జీవితాన్ని కొనసాగించుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యముతో నింపారు, దీవించి పంపించండి. ఈ వాక్యము ద్వారా మా హృదయములో నింపుకున్న ఈ మాటలు మా బ్రతుకులో మంచి సద్విషయాలు బయటికి తీసుకొచ్చేవిగా మీరు చేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ